ఇప్పుడు మళ్ళీ కాసేపు మనం తీవ్రంగా చర్చించుకోవాలి. అసలే శీతాకాల సమావేశాలు ఇవి. ఎలాంటి వాటి గురించి మీరు కావాలని లేట్ చేస్తారు? చిన్నప్పుడు రైలు ఇంజన్ ఆట ఆడితే చిచ్చి ఇష్టం లేని క్లాస్ ఉన్నప్పుడు కాలేజ్ కి చాలా లేట్ వెళ్తాం. జస్ట్ అటెండెన్స్ పడితే మాత్రం చాలు. మీకు అటెండెన్స్ స్టార్టింగ్ లో తీసుకోవట్లేదా? లేదు, క్లాస్ అయిపోయిన తీసుకుంటారు. క్లాస్ ఎండింగ్ లో తీసుకుంటారా? అంతేలే అమ్మా, ముందు తీసుకుంటేనో మధ్యలో వెళ్ళిపోతాడు ఎవడైనా, చివర్లో తీసుకుంటేనేమో లాస్ట్ లో వస్తాడు. మీరు ఇంకా మారలేదా? మనం మారకూడదు. ఎవరి పెళ్లికైనా వెళ్ళేటప్పుడు కావాలని లేట్కి వెళ్తాం. ముందు చదివే మంత్రాలు అవన్నీ మనకు అవసరం లేదు కదా, లంచ్ టైంకి వెళ్తే సరిపోతుంది. థ్యాంక్ యూ. అమ్మా, ఎంత ప్రాక్టీస్ ఉంటే మాత్రం అంత స్ట్రాంగ్. ఇంట్లో వాళ్ళు పెళ్లి చేసుకోమన్నప్పుడు ఓకే చెప్పడానికి లేట్ చేస్తాం. ఎందుకంటే బండి కండిషన్ లో ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఆ కండిషన్ లోనే ఉంటుంది, ఉన్న కండిషన్ పాడైపోకుండా ఉండడం కోసం చేసుకోకూడదు. ఒరే, నీకు దండం పెడతారా? ఇందని అదోలా పిలుస్తున్నారు. నెక్స్ట్ ఏంటి? మన గర్ల్ ఫ్రెండ్ మ్యారేజ్ కి మనకి ఇన్విటేషన్ వచ్చినప్పుడు మా కాదురా నా అనాలి. ఎగ్జామ్స్ టైంలో లేట్ చేస్తాం. ఇన్విజిలేటర్ ఆన్సర్ చెప్తున్నాడు. అవునా? వెళ్ళకుండా. అదే కాలేజ్ నాకు కూడా చెప్పాను, నేను కూడా జాయిన్ అవుతా. ఓ 17 సబ్జెక్టులు ఉన్నాయి నాకు కూడా. విశ్వేశ్వరాణి కాలేజ్. సార్ విన్నారా? కేపీహెచ్డి కాదమ్మా, హే చిచి అంటే వెళ్ళిపోమని, ఏ అంటే రమ్మని, అలా. లవర్ కిస్ పెట్టమన్నప్పుడు లేట్ చేస్తాం, అతనిలో టెన్షన్ పెట్టడానికి. సీరియల్ ప్రభావం వీళ్ళ మీద ఎంత ఉందో తెలియదు కానీ ఈవిడ మీద అయితే బానే ఉంది. ప్రదీప్ వన్ డాన్స్. ఓకే. ఇంగ్లీషులోన కన్న పెట్టదెప్పుడు తేట తెలుగులో మీకు వందనం. ఫేసు క్రీము గట్ర పియ్యలేదు ఎప్పుడు, నాకు ఇష్టమంట పసుపు చందనం. సెల్లు నంబరే లేదు నాకు అసలే, డోరు నంబరే మీకు ఇస్తలే. సెంటు బాటిలే ముట్టనైన ముట్టలే, సన్న జాజులంటే సెట్టు మోజులే. వేస్తారు హోటల్ బొట్టు పెట్టి పిలిచిన బరుగు తీస్తలే. డిస్కోలు గొప్పలు డెప్పులైట్ గుట్టిన ఆమె తూపులోనే మేడమెడతలే. ఎందుకంటే నేను పక్కా లోకల్, నేను పక్కా లోకల్. నేను వాడే గాజులు కోకారైకల్లన్నీ ఓడమాస లెక్కల. నేను పక్కా లోకల్, నేను పక్కా లోకల్. కాజల్ అగర్వాల్ కనుక మీరు ఇలా డాన్స్ చేశారని తెలిస్తే 3 రోజులు బాత్రూమ్ లోకి వెళ్ళి ఏడుస్తుంది. అరే రే, నేను ఎందుకు ఇలా చేయలేకపోయానా అని. ఇది నిపుణుల పర్యవేక్షణలో జరిగింది. దయచేసి ఎవరు ఇంట్లో ప్రయత్నం చేయొద్దు. ఇంకా ఎగ్జామ్ వాళ్ళకి లేట్ వెళ్ళినా కావాలని లేట్ వెళ్తావా? ఎందుకు? చిట్టీలు పెట్టుకొని స్లిప్పులు పెట్టుకుంటా. అవే ముందే సర్దుకోవచ్చుగా, కొంచెం ముందు లేవచ్చుగా. తెలియదు పేపర్ వచ్చినాక. నేను మాట్లాడతా మీ కాలేజ్ వాళ్ళతో. పిల్లలు ఉన్నారు పక్కన, భయపెట్టకు. ఏదైనా ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు కావాలని లేట్ చేస్తుంటే బాయ్ ఫ్రెండ్ వచ్చి టూ లేట్ అన్నప్పుడు ఇంకా లేట్ చేస్తా. ఆంటీ ఇస్ నాటీ. నా ఫ్రెండ్ కి పెళ్లి చూపులు అరేంజ్ చేశారు, త్వరగా వచ్చి ఆపమన్నప్పుడు కావాలని లేట్ చేస్తావు. అంటే ఇంకోటి జీవితాన్ని నువ్వు కాపాడదలుచుకోలేదన్నమాట, వాడు నాశనం అవ్వాల్సిందే. అమ్మో, ఏ వస్తువు కొన్నా కానీ దోసుగాలు దావత అడిగినప్పుడు రేపిస్తా ఎల్లుండిస్తా అని లేట్ చేస్తా. ఎనకడికి ఆడెవడో తాడుంది కదా అని గేదెను కొన్నాడంట. అందరికి 20 years కే మ్యారేజ్ చేసుకోవాలంటది, కానీ కొన్ని కారణాల వల్ల కావాలే లేట్ గా చేసుకుంటారు. అందరూ 20కి చేసుకుంటారా? అందరు చేసుకోవాలి ఉంటది కానీ చేసుకోరు. అది దాటాక చేసుకోవాలని అనిపించదు. ఫ్రెండ్స్ తో డిన్నర్ కి వెళ్ళినప్పుడు బిల్లు కట్టే టైంలో హ్యాండ్ ఎక్కువసేపు వాష్ చేయడం. చాలాసేపు తోమడం, ఫోన్ రాకపోయినా కస్టమర్ కేర్ చేసి మాట్లాడడం. ఎస్. ఇంకా గర్ల్ ఫ్రెండ్ టెంపుల్ కి తీసుకెళ్ళమన్నప్పుడు లేట్ చేస్తావా? మరి ప్రదక్షిణ చేపిస్తుంది కదా. నీ మీదే మొక్కుకుని ఉంటుంది.
ఏం పేరు? పవన్. నీది కాదా? నీది నాకెందుకు? గర్ల్ ఫ్రెండ్. వదిన పేరా? గర్ల్ ఫ్రెండ్స్ లేరు. లేరా? అందుకే అంత బక్క చిక్కిపోయి బలంగా ఉన్నావు నువ్వు. వెరీ గుడ్, కూర్చోనన్న. మాకేం చేసింది? షాపింగ్ చేసినప్పుడు అందరినీ చూడాలి కదా ప్రదీప్, నీలాంటి వాళ్ళని. దాన్ని షాపింగ్ అనట్లేదమ్మా, దాన్ని సైట్ సీయింగ్ అంటున్నారు ఈ మధ్య. ఇప్పుడు నాకు బాత్రూమ్ అర్జెంట్ గా వస్తుంది, అయినా కూడా లేట్ చేస్తున్నా అన్న. ఇందాక ఏం ఆన్సర్ ఇచ్చావు నువ్వు? బాత్రూమ్ కదా ఇందాక ఏ విషయాల్లో ప్రపంచాన్ని మర్చిపోతారని అడిగా నేను ఇందాక. ఏం చెప్పావు? బాత్రూమ్ లో ఉన్నప్పుడు ప్రపంచాన్ని మర్చిపోతానన్నావు. ఇంకెళ్ళలేదు కదన్న బాత్రూమ్ కి. ఇప్పుడేమో ఏ విషయాలకి లేట్ చేస్తారని అడిగా. ఏం చెప్పావు ఆన్సరు? బాత్రూమ్ అర్జెంట్ గా వస్తే బాత్రూమ్ వెళ్ళాలంటే నువ్వు హాలు కిచెన్ ఏరియా దాటి పైకి రా. వెరీ గుడ్. నా బర్త్డే రోజు గర్ల్ ఫ్రెండ్ పార్టీ అడిగినప్పుడు లేట్ గా వెళ్తా. అమ్మాయి కూడా అలాంటి విషయాలు అస్సలు లేట్ వెళ్ళకూడదు నాన్న. బొక్క నాకే, మళ్ళీ తొందరగా వెళ్ళినా కూడా ఫ్రెండ్స్ ఉంటారు, లేట్ అయితే అది ఒక్కతే మిగులుతుంది. అమ్మో, ఏమో భయ్యా ఇలాంటి వాటికి అందుకే దూరంగా ఉన్నా. మార్నింగ్ లేవడం విషయంలో లేట్ గా లేస్తా, ఎందుకంటే నువ్వు రోజు కల్లోకి వస్తావు కదా. ఎక్కడ మీ ఇల్లు? ఎక్కడమ్మా? ఎక్కడుంటారు మీరు? వరంగల్. అది అందుకే లేట్ అవుతుంది నాకు. అక్కడ దాకా కళ్ళకి వెళ్ళి వచ్చాడు, లేట్ అవుతుంది నాకు. ఈసారి ఇద్దరు వెహికల్లో వస్తానమ్మా. చుక్ చుక్ పక్కకు జరగండి. బాయ్ ఫ్రెండ్ కలవాలని రమ్మంటే లేట్ గా వెళ్తాం. వెరీ గుడ్ అమ్మా, ఇది ఎక్సలెంట్. కనీసం మీరు తీసుకున్న ఆ టైంలో వాడికి జ్ఞానోదయం అయినా పారిపోతాడు కనీసం వాడు. నచ్చిన అమ్మాయి దగ్గరికి అమ్మ నాన్న పెళ్లి చూపులో తీసుకెళ్ళినప్పుడు అలాంటి టైంలో లేట్ గా వెళ్తాం. అయ్యిందా? లేదు, అన్నయ్యకి అయింది. ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు లేట్ గా వెళ్తాం, ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నారు అని అడుగుతారు కాబట్టి. నెక్స్ట్ ఏంటి? నన్ను కూడా అలాగే అడుగుతూ ఉంటారమ్మా. టీవీలో ఆడియో లాంచ్ వస్తున్నప్పుడు డిన్నర్ లేట్ గా చేస్తాను, ఎందుకంటే హీరోస్ లాస్ట్ కి వచ్చి మాట్లాడతారు కాబట్టి. సరే, ఆ హీరో కోసం ఒక పాట పాడమ్మా. ఆ లేట్ గా ఎవరి కోసం అయితే భోజనం చేయకుండా అయిపోయే వాళ్ళ కోసం ఏం పాట పాడాలి కాదు, ఏదో పాట ఏది ఇష్టమైతే నీదేం పోయింది, నేనేటోడిది కదా, నువ్వు పాడు. పాడు గజాలా. అలాగ వాయిస్ నక్రియద్దు, ఎట్లా పాడతాను? నేను పాడనా నీకోసం? కన్నుల్లో నీ రూపమే, గుండెల్లో నీ ధ్యానమే, తెలిపేందుకు నా మౌనం, కన్నుల్లో నీ రూపమే, గుండెల్లో నీ ధ్యానమే. థ్యాంక్ యూ. బంగారం తెచ్చుకో సింగారం, రుచిపోని చాపుంటే పిచ్చెక్కిస్తా ఎవరో. సయ్యరో సయ్యారం సగమే వయ్యారం, అడ్డుకోనట్టు నగారు పీకము దమ్మారం. అరగలలో నా తీపి కారం పుట్టే అగారం, నా ముందే ఉండే యాడో ఎందుకు ఈడే జాగారం. నువ్వంటా కంటే అంటే చేయి చిప్పకుండా నేసేసి నిద్రమని హద్దులు కట్టి పెట్టే పందేరా. ఊపిరికి వేరుడా నా రాకుమారుడా, నువ్వు వచ్చావంటే రచ్చో రచ్చి పడుచు కాబట్టా. కాలేజీలో వైవా ఉన్నప్పుడు లేట్ గా వెళ్తాం. ఎందుకు? క్వశ్చన్స్ ఆన్సర్ చెప్పాలి కదా. చదువుకున్నాడు అంటే కొంచెం కంగారు లేట్ అది. ఏమీ రానప్పుడు ఎప్పుడు వెళ్తే ఒకటే అక్కడ ఏదడినా తల ఊపేది. యాక్చువల్లీ థ్యాంక్ యూ. గుడికి లేట్ గా వెళ్తాం, ఎందుకంటే పూజలు ప్రదక్షిణ అన్ని అయిపోయిన తర్వాత ప్రసాదం పెట్టేది లాస్ట్ లోనే కదా. అమాయకురాల, ముందెళ్తే లైన్ లో నుంచోవచ్చు, అది పుణ్యం పురుషార్థం అన్నారు పెద్దలు. అలా కామెడీ చూసి తట్టుకోలేక తర్వాత ఏం జరిగింది? నియోజకవర్గంలో నేను ఇక్కడ గుద్దాను అనుకో, మళ్ళీ అక్కడ పడతావు. దెయ్యం ఎప్పుడు ఆడదే ఉంటుంది కదా.
చెయ్యి చూడు ఎంత రఫ్గా ఉందో చలికాలం కదా రఫ్ గానే ఉంటుంది. వ్యాజిలిన్ రాసుకో తగ్గిపోద్ది. పూర్తిగా గంగిరెద్దులాగా మారిన శ్రీముఖి చూడే